పార్టీ 18% ఓట్లు సాధించింది. అప్పుడు సాధించిన పార్టీని జాగ్రత్తగా 7 అసెంబ్లీ స్థానాలు 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. 7 అసెంబ్లీ స్థానాలు 4 పార్లమెంట్ స్థానాలు. అట్లాంటి పార్టీని 98లోకి వచ్చేటప్పటికి ఆ పార్లమెంట్లో గెలిచింది. 99 కల్లా దాన్ని తీసుకెళ్ళి జాయిన్ చేసేసుకోవాలా. ఆ తర్వాత ఇక భారతీయ జనతా పార్టీ ఎదిగిందా? భారతీయ జనతా పార్టీ మూలం వీళ్ళు గ్రహించారు. ఏంటది? జాతీయ నాయకత్వ పేరుతో ఇక్కడ వస్తుంది టెంపో. ఆ టెంపో వచ్చినప్పుడు మనం వాడుకుందాం. గ్రౌండ్ లెవెల్లో బలమైన లీడర్ని తయారు కానివ్వకుండా చూసుకుందాం. రాష్ట్ర నాయకత్వాల్లో ఎవరు బలమైన వాళ్ళు ఉంటారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలురన్నా అయి ఉండాలా, లేదంటే తెలుగుదేశం పార్టీ అంటే అపారమైన గౌరవం ఇచ్చేవాళ్ళన్నా అయి ఉండాలి. ఏందయ్యాడు గొడవ ఎక్కువ పెంచేస్తున్నాడు అని కంట్రీ నువ్వు నీకు ప్రాబ్లం వస్తుందని అధ్యక్షుడికి చెప్తారు. ఈ అధ్యక్షుడు ఆ ఎమ్మెల్యేని తొక్కుతారు. అట్లాగా ఎక్కడికక్కడ ఇప్పుడు కిషన్ రెడ్డిని అట్లా తొక్కుతుంటేనే కదా కిషన్ రెడ్డి తిరుగుబాటు చేసి చివరికి దాన్ని తెలంగాణ వాళ్ళు బాగుపడిపోయారు విడిపోయి. అదే బీజేపీ ఫస్ట్ అట్లాగా శాంతం ఒక ఊపు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ దెబ్బతింది. రెండోసారి వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసినప్పుడు ఏకంగా పార్లమెంట్ స్థానాలు భారీగా గెలుచుకుంది కదా బీజేపీ. అసెంబ్లీ స్థానాలు అయితే 12 స్థానాలు గెలుచుకుంది కదా. కానీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏమైపోయింది? కాలగర్భంలో గెలిచిపోయింది. అలా కలపడానికి ఏంటి కింద ఉన్న నాయకులందరికీ అపారమైన గౌరవం ఇచ్చి తొక్కేశారు. వాళ్ళ వరకే నడిపించి పార్టీని ఎదగనీయకుండా చేశారు. ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవడానికి వచ్చిన చిరంజీవిని ఎంకరేజ్ చేశారు. గుర్తెచ్చుకుంటే ఆ రోజున చిరంజీవిని ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బీజేపీని పక్కకు పోవడానికి కారణమయ్యారు. అయ్యి చిరంజీవి అంతా పైకి వచ్చాక తమకే థ్రెట్ వస్తుందని కానీ చెట్ట చివరికి మళ్ళీ టికెట్లు అమ్ముకున్నారు అన్నటువంటి పాయింట్ బిగించేసి చిరంజీవిని ఒక తొక్కారు. అంటే ఆల్టర్నేటివ్ మధ్యలో జయప్రకాష్ నారాయణ ఇట్లాగా. అంటే ఆల్టర్నేటివ్ అనేది ఈ ఒకళ్ళ ఓటు చీల్చడం వరకు కావాలి కానీ